అరటికాయల్ని కొత్తగా ఇలా ఒకసారి చేసి చూడండి. చూడ్డానికి ఇవి ఫిష్ ఫ్రైలా కనిపిస్తాయి కానీ తినడానికి చాలా అంటే చాలా రుచిగా ఇంకా క్రిస్పీగా రుచిగా ఉంటాయి. పిల్లలైతే వీటిని సూపర్ ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తింటారు కూడా. దీనికోసం ముందుగా మనం స్టవ్ మీద నీళ్లు పెట్టి ఆ నీళ్లు సగం మరిగి వేడైన తర్వాత ఆ నీటిలో అరటికాయలు వేసి అరటికాయలు వేసిన తర్వాత 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇదేంటి అరటికాయలు బ్లాక్ అయిపోయాయి అని అనుకోవద్దు. వేడి నీటిలో అరటికాయలు వేస్తే వెంటనే బ్లాక్ అయిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పై పొట్టుని ఇలా మీరు చూస్తున్నట్లు తీసేయండి. ఇది ఈజీగానే వచ్చేస్తుంది కూడా. తొక్క తీసేసిన ఈ అరటికాయల్ని చాకుతో ఇలా క్రాస్గా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుంటే ఒక అరటికాయకి ఓ 6 లేదా 7 ముక్కలు వస్తాయి. ఇప్పుడు కట్ చేసిన ఈ ముక్కల మధ్యలో ఇదిగోండి మీరు చూస్తున్నట్లు ఇలా చాకుతోనే చిన్న హోల్లా చేశారంటే మనకి సేమ్ ఫిష్ పీసెస్ షేప్లోనే కరెక్ట్గా వస్తుంది. చూడ్డానికి భలే కనిపిస్తున్నాయి కదా. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక ఒక ప్లేట్లో 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ కారం, లైట్గా పసుపు, సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ క్రిస్పీనెస్ కోసం. ఒకవేళ కార్న్ ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వేసినవన్నీ ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఆఖరిగా కొంచెం నిమ్మరసం వేసి ఇది పేస్ట్లా రావడానికి తగినన్ని నీళ్లు పోసి కలుపుకుందాం. మీకు ఇంకా ఇది మంచి ఫ్లేవర్ కావాలంటే ఇందులో పించ్ ఆఫ్ చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన పేస్ట్లో ముక్కలన్నీ వేసేసి ముక్కలకి మసాలా పేస్ట్ అంతా పట్టేలా బాగా కలుపుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి లైట్గా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ ఒక్కొక్కటిగా ఇందులో ఇలా వేసేద్దాం. వీటిని పప్పుచారన్నం రసమన్నంతో తినొచ్చు కానీ అప్పటికప్పుడు అలాగా వేడిగా చేసుకొని టీ టైం స్నాక్గా తింటే అయితే ఇంకా బాగుంటాయి. ఒకవైపు ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకుందాం. వావ్, చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో కదా. ముందుగా మనం చెప్పుకున్నట్లు ఇలా చేసి కానీ పిల్లలకి ఇచ్చామంటే మాత్రం భలేగా నచ్చుతాయి వాళ్ళకి. ఇవి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు, ఇలా ఎన్ని కావాలన్నా చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం 3 అరటికాయలకి ఇన్ని ముక్కలు వచ్చాయి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.